ఇగో ప్రాణదాతలు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ అంబులెన్సులు. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి స్థాపించిన కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో జిల్లాలో మంచి పేరు సంపాదించుకుంటుంది. ప్రధానంగా అత్యవసర సమయాలలో రోగులను ఆసుపత్రులకు చేర్చుతూ అంబులెన్సులు ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన బోరజ్ మండల కేంద్రానికి చెందిన గంభీర్ను ఆదిలాబాదు రిమ్స్ నుండి మెరుగైన వైద్య చికిత్సల కొరకు కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్సులో హైదరాబాద్కు తరలించారు. అత్యవసర సమయంలో వెంటనే స్పందించిన కేఎస్ఆర్ ఫౌండేషన్ సిబ్బందికి యాజమాని కంది శ్రీనివాసరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక చూడుది అంబులెన్స్ సౌకర్యం. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ పేర ఇక ఈ రకంగా నిత్య అన్నదానమే కాదు, ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాదు, ఇక ఈ రకంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆపదకి సాపదకి అర్చుకొని జనాల ప్రాణాలను కాపాడే ప్రాణదాతగా పేరు సంపాదించుకుంటుండు కేఎస్ఆర్ కంది శ్రీనివాసరెడ్డి. ఒక్కసారి ఏం జరిగే ఏంది ఏం కథ అక్కడ ఉన్న ఆదిలాబాద్ కోజాకు ఫోన్ చేద్దాము, ఏమంటారు ఎట్టట సంగతి. రవాణా చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు. తెలంగాణ అంతర్రాష్ట్ర రవాణా చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు చెక్ పోస్టులపై ఇలా అంతా పండుగ పశ్చిమనే ఉండ్రుగా. ఇంకో కోజా చేద్దాం ఫోన్, ఇది కూడా మరి పండుగ పశ్చిమనే ఉన్నట్టు. పో శనార్థి శనార్థి ఓ పెద్ద మనిషి బాగున్నావే? బాగున్నాం. దీపావళి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు. నర్సయ్య తాత అందరినీ అడిగిందని చెప్పు మీ కుటుంబంలో. అట్లా మీ ఆదిలాబాద్ సంసారం ఎట్టెట్టుంది? బాగానే ఉంది, మంచిగా నడుస్తుంది. అంతేనా? ఇప్పుడు మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు తాత. అవునవును, చెప్పండి. ఇప్పుడు ప్రాణదాతలు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ అంబులెన్సులు, ఈ అంబులెన్సులు ఎప్పటి నుంచి పెట్టిర్రు ఎట్టటి సంగతి? నిన్న కూడా ఎవరికో బోరజ్ మండలంలో ఎవరికో ఆపద అయితే అంబులెన్స్ పంపించి రిమ్స్ హాస్పిటల్ నుంచి పట్నం తీసుకొని వచ్చిర్రట. ఎప్పటి నుంచి ఉన్నాయి తాత ఈ సేవలు? కంది శ్రీనివాసరెడ్డి సేవలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ అంబులెన్స్ సేవలు? కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో వచ్చిన నుంచి ఇవన్నీ ప్రవేశపెట్టిండు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో ఏదైతే పేషెంట్లు ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళు ఎవరైతే పెద్ద ఆసుపత్రులకు తరలించడానికి వాహనాలు పెట్టి తరలిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నేళ్ళ పొదుసంది? 21 నుండి. అదే 4 ఏళ్ళు అవుతుంది. అవునవునవును, 4 ఏళ్ళ పొదుసంది. మరి వాళ్ళకు జీతాలు గీతాలు ఇచ్చేది మొత్తం పెద్ద మనిషేనా? పెద్ద మనిషే, ఎవరు లేరు, ఇంకెవరు ఉంటారు. అంతేనా? ఎన్ని పెట్టిండు అంబులెన్సులు? అంబులెన్స్ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఏమంటారు మరి ఈ అంబులెన్స్ సౌకర్యాలు వినియోగించుకొని జనాలు ఏమంటారు? ఆదిలాబాద్ జనాలు చుట్టుపక్కల వాళ్ళు బాగానే ఉంది. బీద వాళ్ళకు బాగా కష్టపడి పనిచేస్తున్నాడు. వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్లకు రోగాలు వస్తే గాని ఇక్కడి రిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే చికిత్స అందక వేరే ఆసుపత్రులకు పంపడానికి, నాగ్పూర్ అయితేనేమి, యవత్మాల్ అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి పంపడానికి తన సొంత ఖర్చులతోటి పేషెంట్లను తరలిస్తున్నాడు. మొత్తానికి కంది శ్రీనివాసరెడ్డి ఒక రామసక్కని పుణ్యకార్యమే చేసుకున్నట్టు. అట్లనే రోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఆదిలాబాద్ లో ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి కూడా అన్నదానం పెట్టలేదు.
కార్యకర్తలకు మీటింగ్ నాడు పెడతాడు. అట్లనే ఉమ్, అట్లనే మిగతా బీద వాళ్ళు రిమ్స్ లో ఉన్నటువంటి అటెండెంట్స్ ఉంటారు చూడండి, అవు అవు పేషెంట్లతో ఉన్న వారికి కూడా వాళ్ళు కూడా వచ్చి మధ్యాహ్న భోజనం ఇక్కడ తిని వెళ్తారు. ఆహా, ఇక ఇప్పుడు ఇక్కడక్కడ పనిచేసే కూలీలు కానీ దవాఖానల గిట్టిన పేషెంట్ని తీసుకొచ్చిన ఆ పక్క పొంటి వాళ్ళు వాళ్ళకి కానీ అక్కడ అటెండర్లకు కానీ షెడ్డా పడ్డ అందరూ వచ్చి అక్కడ భోజనం పోతారు. 1 గంటకు లైన్ ఉంటుంది ఇక్కడ. ఎంతమందికి వండి పెడితే తాత రోజు? రోజు 400-500 మంది తింటారు. అమ్మ 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 ఇది సగం సంవత్సరం అంతా ఆడికి ఇటే పోతున్నట్టుగా. అవునవునవును. అబ్బా అబ్బా అబ్బా, అయినా కానీ అన్నదానం మాత్రం మరుస్తలేడు. మర్చలేడు. ఖర్చు ఎక్కువైతుంది, సంసారం అంతా సగం దీనికే అవుతుంది అనే ఆలోచన మాత్రం ఆయనకి ఏం వస్తలేదు. ఆయన ఏమన్నాడంటే, బా ఏదైతే నా జీతం ద్వారా గానీ నా కంది సొసైటీ ద్వారా గానీ ఏదైతే వచ్చే రాబడి ఏదంత ఉంటుందో 50% ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకే బీద వాళ్ళకే ఖర్చు చేస్తా అని చెప్పిండు. అమ్మని స్వామి రంగా అదే మాట మీద ఇక అట్లనే ఇక బోనిస్తుండు. అవునవునవును. మంచిదే శనార్థి దేవిదాసు, శనార్థి. ఇగో గిది కథ. ఆపత్తికి సాపత్తికి అంబులెన్సులు పెడితే ఇవాళ అత్యవసర సమయాలలో ఎట్లా మాకు ఇప్పటికిప్పుడే పట్టం పోతే ప్రాణం బతుకుతుందో ఏమో అన్న ఆశ ఉంటుంది. మరి ఆ ఆశను అగో ఈ రకంగా ఈయన మరి ఇక దేవునిలాగా మానవ రూపంలో దేవుడు వచ్చి ఆదుకుంటాడు అన్నట్టుగా ఇగో మానవ రూపంలో కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ చుట్టుపక్కల జనాలకు ఈ రకంగా ఆపతి సాపతి కాలంలో అంబులెన్సులు పెట్టి ప్రాణదాతగా ఆయనే పేరు సంపాదించుకున్నాడు.